and subscribe to Vishwasam.in. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏపీలో పొత్తు పొడుపు ఉత్సాహం అమాంతం తారాస్థాయికి చేరింది. బీజేపీ టీడీపీ కాంబినేషన్ మళ్లీ వస్తోందంటూ రాజకీయ వర్గాల్లో మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. ప్రాక్టికల్ అంశాలు చర్చకు వచ్చి అసలు ముందుగా దాటాల్సిన అవరోధాలు ఏమున్నాయి అని లెక్క తీసే పనిలో ఇప్పుడు రెండు పక్షాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఢిల్లీ నుంచి ఒక సంకేతం కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి ఏపీకి సందేశం. పొత్తుపై చంద్రబాబు మాట్లాడి వచ్చిన తరువాత తొలి కదలిక. బీజేపీ ఏపీ కోసం ఏం చేయబోతోంది? భాగస్వామ్య పక్షాల విషయంలో తమ వైఖరి మారింది అని మోడీ చెప్పాలి అనుకుంటున్నారు. అందుకే పూర్తి స్థాయి పొత్తులు కూడా కుదరక ముందే మా మిత్రపక్షాలు 40 సీట్లు గెలుస్తాయి అంటూ ఆ పార్టీలను కూడా కలుపుకొని ప్రకటనలు చేస్తున్నారు. కలుపుగోలుగా ఉన్నామని చెప్పాలి అనుకుంటున్నారు. అలాగే బీజేపీ అనే మాటతో పాటు పదే పదే ఎన్డీఏ అనే ప్రస్తావన కూడా వస్తోంది. అంటే ఒంటెత్తు పోకడ పోవడం లేదు, కలిసి మెలిసి ఉన్నామని చెప్పే ప్రయత్నం సాగుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ ఏపీకి ఏమిస్తుంది? బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఫేస్ సేవింగ్ కోరుకుంటున్న చంద్రబాబు, కలిసింది రాష్ట్రం కోసమే అని అనిపించాలి అంటే కేంద్రం నుంచి ప్రత్యేక ప్రకటన కావాలనే ప్రతిపాదన. సానుకూలంగా స్పందించేందుకు బీజేపీ సిద్ధం. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కొత్తేమి కాదు. అలాగే విడిపోవడం కూడా గతంలో 2 సార్లు జరిగింది. అందుకే ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నాము అంటే రాష్ట్ర ప్రయోజనాలే ఉన్నాయి అని చెప్పాలనేది చంద్రబాబు ప్రయత్నం. అందుకే ఏపీ కోసం ప్రకటన లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుందనే ఆలోచనలో రెండు పక్షాలు ఉన్నాయి. ఏపీ కోసం ప్రత్యేకంగా కేంద్రం ఆలోచిస్తుందా? మిగతా రాష్ట్రాలతో అకాలీదళ్ లాంటి పార్టీలతో ఏదైనా ఇబ్బందులు ఉంటాయేమో అనే చర్చ. త్వరలో నిర్ణయం ఉండే అవకాశం. ఇలాంటి విషయాలన్నిటిపైన స్పష్టత వచ్చేస్తే తొందరలో ప్రకటన ఉండొచ్చు అనే మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఏపీకి ఈసారి కేంద్రం నుంచి గట్టిగానే సహకారం అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీకి 4 మంత్రి పదవులు, ప్రత్యేకంగా హామీలు ప్రకటించే అవకాశం. కేంద్రం సిద్ధమవుతోందా? మామూలుగా అయితే బీజేపీ లాంటి పార్టీ, మోడీ లాంటి నాయకుడు ఇలాంటి ప్రకటన చేయడం అంత సులభం కాదు. కానీ ఏపీ ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. పైగా గత 5 ఏళ్లలో ప్రతి విషయంలోనూ చూస్తూ ఉండిపోయింది కేంద్రం అనే అభిప్రాయం టీడీపీ మద్దతుదారుల్లో ఉంది. అందుకే ఈ 2 అంశాలను సమాధానపరిచేలా ప్రకటన ఉంటుంది అంటున్నారు. 4 మంత్రి పదవులు వచ్చే అవకాశం కూడా ఉంది అనే మాట వినపడుతోంది. మరి టీడీపీతో పాటు జనసేనకు కూడా ప్రాధాన్యం ఇస్తూ రాబోయే రోజుల్లో బీజేపీని బలపరిచేలా వ్యూహం ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయం పొత్తు ఎత్తుగడులతో రంజుగా మారుతోంది. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.